మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని చెప్పారు. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు అంటే 4 గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత అని అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. కూడు గూడు దుస్తులు నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశమని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు అప్పగిస్తున్నామని, మళ్లీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తామని అన్నారు. ఇది పేదల ప్రభుత్వం, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని చెప్పారు. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. ఇళ్లపై సౌర ఫలకాలు పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని, నివాసాలపై పొలాల్లో కరెంటు తయారు చేయిస్తున్నామని అన్నారు. సౌర పవన జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకుంటే మనకే కష్టమని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర వాటా ఇవ్వక చాలా నష్టపోయామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమలో 90% రాయితీకి డ్రిప్ పరికరాలు ఇచ్చామని, నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశామని, ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని, ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయన్నారు. నదుల అనుసంధానం తన జీవితాశయమని, దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయన్నారు. తాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు నిర్లక్ష్యంగా ఉండనని చంద్రబాబు తెలిపారు. ఈరోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే, మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తా అన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేపించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా, అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లిలో పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా లబ్ధిదారు హేమలత కుటుంబంతో కలిసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహ ప్రవేశం సందర్భంగా హేమలత, ఆమె భర్త ఈశ్వర్ కు ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు బహుకరించారు. మరో లబ్ధిదారు షేక్ ముంతాజ్ బేగం నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. గృహ ప్రవేశం అనంతరం నమాజ్లో పాల్గొన్నారు. ముంతాజ్ బేగం కుటుంబ సభ్యులకు
కూడా సీఎం నూతన వస్త్రాలు అందించారు. ఆ కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. జీవనోపాధి కోసం అబ్రాడ్ వెళ్లిన ముంతాజ్ భర్త మహమ్మద్ షరీఫ్ వీడియో కాల్ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడి తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలు సీఎంను చూసేందుకు రాగా వారిని ఆప్యాయంగా పలకరించారు. నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు, నాయుడు మోదీ కలయిక అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి 3 కీలక కారణాలు ఉన్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు వేగవంతమైన ప్రక్రియ, ఎకోసిస్టమ్ అని వివరించారు. మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వికసిత్ భారత్ విజన్ మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమని అన్నారు. టీసీఎస్, కాంగింజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయని, ఐటీ, తయారీ సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకమని అన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని నారా లోకేష్ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని చెప్పారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నాం. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతి దిశగా పయనిస్తున్నామని అన్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ సదస్సు జరుగుతోందని, సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చిన సిఐఐకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులకు ఇదో అవకాశమని, క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయని తెలిపారు. సిఐఐ సదస్సులో 410 ఎంఓయూలు జరుగుతాయని భావిస్తున్నామని, $120 బిలియన్ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని లోకేష్ తెలిపారు. Even if you look at solar manufacturing, out of the top 10 manufacturers in India, 5 of them are setting up their manufacturing plants in Andhra Pradesh. This is in the Rayalaseema part of Andhra Pradesh. BPCL is investing about 1 lakh crore in refinery. NTPC is investing about 1.65 lakh crores building a green hydrogen hub again south of Visakhapatnam. So each of these investments, though we're talking about investment quantum, for me it is a number of jobs it creates, and that is what is very, very important for me and of course all of us sitting here, and that's the promise that we have made. The partnership summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, medium sized companies are investing north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3 month delay, even a month delay changes their entire business plan. In some cases it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. That's why companies like TCS, Cognizant and few more have chosen Andhra Pradesh given the negative sentiment in the sector, because that is the speed that we have delivered. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 300 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. బాంబే కాలనీ నుంచి జీఆర్టీఎస్ కు కలిపి ఆర్యూబీని త్వరితగతిన చేపట్టి ప్రారంభించేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఆర్యూబీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న డ్రైన్ను యుద్ధ ప్రాతిపదికన నెల రోజుల్లోనే డ్రైన్ను మళ్లించేందుకు పనులు చేపట్టనున్నారని తెలిపారు. బాంబే కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ దేవీనగర్ 8వ రోడ్డు నుంచి వాంబే కాలనీ వరకు ప్రభుత్వంచే మంజూరు కాబడిన ఆర్యూబీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతిపాదిత ఆర్యూబీ డిజైన్ను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆర్యూబీ ఆవశ్యకత ఎంతో ఉందని, దీన్ని నిర్మిస్తే 50,000 మంది ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆర్యూబీ లేకపోవడం వల్ల ప్రజలు పట్టాలు దాటి వెళ్తున్నారని, గత 10 సంవత్సరాల్లో 10 మందికి పైగా చనిపోయారని తెలిపారు. తాను శాసనసభ్యుడిగా మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని నిర్మించడం జరిగిందన్నారు. సింగునగర్లో బుడమేరు వద్ద ఆర్యూబీని వేయించామని, అప్పుడు దేవీనగర్ ఆర్యూబీ టేకప్ చేశామని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఇక్కడ పరిశీలించి నేరుగా రైల్వే శాఖ మంత్రిని కలిసి ఆర్యూబీ ఎంత ఆవశ్యకతో వివరించారని చెప్పారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారని చెప్పారు.
వీఎంసీ రైల్వే అధికారులు పరిశీలించి డ్రాయింగ్స్ కూడా రూపొందించడం జరిగిందన్నారు. ఆర్యూబీ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న డ్రైనేజీని ఆర్యూబీ మార్కింగ్ ఉన్నంత వరకు మళ్లించాలని వీఎంసీ అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు. రైల్వే వాళ్లు లిమిటెడ్ హైట్ ఎల్హెచ్ఎస్ ఇస్తామని చెప్పారని, తాము ఆర్యూబీ అడిగామని చెప్పారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఎల్హెచ్ఎస్ వచ్చిన తర్వాత ఆర్యూబీ నిర్మాణం చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబీని రైల్వే వాళ్ళము లిమిటెడ్ హైటుతో ఇస్తామన్నారు ఎల్హెచ్ఎస్కి. మేమైతే ఆర్యూబీని అడిగాం. దాని మీద నిర్ణయం తీసుకోవడానికి పై లెవెల్లో జరుగుతుంది. ఏది ఏమైనా ఎల్హెచ్ఎస్తో వచ్చినా దాని తర్వాత ఆర్యూబీ చేసుకోవచ్చు. ముందు ఇక్కడ ప్రమాదాలను నిలవరించాలి. ఈ వాంబే కాలనీ నుంచి బీఆర్టీఎస్ రోడ్డుకి వెళ్ళే ఈ ఆర్యూబీని ఇమీడియట్గా ఓపెన్ చేయటం లక్ష్యంగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. అందుకని ఈ గారిని అధికారులందరినీ తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ డ్రైన్ని ఈ గారు ఇప్పుడే కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆయన కూడా అప్రూవల్ ఇచ్చారు. ఈయన కూడా కింద అధికారులకు డ్రాయింగ్స్ ప్రిపేర్ చేయమని చెప్పారు. దీన్ని మొత్తం మాడిఫై చేసి డైవర్ట్ చేసి ఎక్కడ వరకైతే ఆర్యూబీ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ వరకు వదిలేసి ఈ డ్రైన్ని దాన్ని అవతల నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఆర్యూబీ వెంటనే పనులు మొదలుపెట్టేటట్టుగా ఈ నెల రోజుల్లోపే ఈ పనులన్నింటిని కంప్లీట్ చేస్తాం. పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముందుకు వెళుతున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు పార్టీ ఎన్నో విజయాలు, అపజయాలు చూసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అపజయం పాలైన సమయంలో కూడా బెదరకుండా నాయకులంతా పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో క్లస్టర్ కో క్లస్టర్స్, యూనిట్ కో యూనిట్, బూత్ కో బూత్ కమిటీల ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. అనంతరం ఇన్ఛార్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 11, 12, 13 తేదీల్లో ఇన్ఛార్జీలతో ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో ముందుకు వెళ్తోందని తెలియజేశారు. నారా లోకేష్ ఆలోచనలతోనే ఈ కొత్త కార్యక్రమం రూపుదిద్దుకుందని వెల్లడించారు. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వరకు పార్టీ ఎన్నో విజయాలు, అపజయాలు చూసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అపజయం పాలైన సమయంలో కూడా బెదరకుండా నాయకులంతా పార్టీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు. మన రాష్ట్రం దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం టీడీపీని విస్తరించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లదేనని పేర్కొన్నారు. రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ నూతన కమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. నియోజకవర్గంలోని పార్టీ ప్రతి డివిజన్ కమిటీ అధ్యక్షులు ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేశారన్నారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా, పార్టీ నాయకులు పార్టీ సారథులు కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. చాలా పార్టీలు క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు. బట్ క్రమం తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఏమి నిర్దేశించిందో పొలిటికల్ పార్టీలకు ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకుంటూ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పిందో ఆ యొక్క ప్రజాస్వామ్య పద్ధతుల్ని క్రమం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అవలంబించడం వల్లే ఈ రోజున క్షేత్రస్థాయిలో కూడా మంచి కార్యకర్తలు కలిగిన పార్టీగా గుర్తింపు పొందిందంటే తెలుగుదేశం. అది ఆనాడు నందమూరి తారక రామారావు వేసిన చెట్టు. ఆయన తర్వాత ఆ చెట్టుని వటవృక్షంగా మార్చి చక్కటి ఫలాలు, ఫలితాలు ప్రజలకు అందే విధంగా ఈ పార్టీని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రానున్న రోజుల్లో భావితరాలకు నాయకుడిగా గుర్తింపు పొందిన లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరింత ఈ పార్టీ ఉద్యమాలను మేమందరం కూడా కలిసికట్టుగా తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు బోడే ప్రసాద్ తెలిపారు.
ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఈ గృహాలను రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్లో నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాథరావుతో పాటు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తారని, కానీ వైసీపీ మాత్రం గృహ నిర్మాణంతో పాటు టిట్కో ఇళ్ల నిర్మాణంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను గాలికొదిలేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేస్తూనే ప్రజలకు సంక్షేమం అందచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో 1000 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. టిట్కో హౌసెస్ ఉయ్యూరు పట్టణంలో ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళు డబ్బులు కొంతమంది కట్టారు, కొంతమంది లోనులకి రీపేమెంట్లు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్లు కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారం మారినప్పుడు పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఇవాళ నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో 2014-19 హౌసింగ్ లోన్లు తీసుకుంటే వాళ్ళకు వచ్చే సబ్సిడీ అమౌంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆపేయటం జరిగింది. ఆపివేయటం కాకుండా వ్యవస్థలన్నింటినీ నాశనం చేయటం జరిగింది. అభివృద్ధి జరగకపోగా మళ్ళీ ఏదైతే నాశనం చేశారో దాన్ని అన్నింటినీ వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఇప్పుడు ఒక్కోటిగా అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పెట్టి ఈరోజు గృహ నిర్మాణం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఉద్యోగ కల్పన కానీ అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అభివృద్ధి కూడా వేగంగా జరుగుతాం. కూటమి ప్రభుత్వానికి ప్రజారోగ్యం అవసరం లేదని, అందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. కొంతమంది పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, నిరసనల్లో పాల్గొనకుండా తమ కార్యకర్తల బైక్ల తాళాలు సైతం లాక్కున్నారని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే పోలీసుల పిల్లలు కూడా వాటిలో చదువుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామలింగేశ్వర్ నగర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పటమటలోని ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వాటి నిర్మాణాలను సైతం మొదలుపెట్టిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజారోగ్యం అవసరం లేదని, అందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది పోలీసులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, నిరసనలో పాల్గొనకుండా తమ కార్యకర్తల బైకుల తాళాలు సైతం లాక్కున్నారని అవినాష్ విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే పోలీసుల పిల్లలు కూడా వాటిలో చదువుకుంటారనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంట్లోని మహిళలపై కూడా కేసులు పెట్టిస్తోందని, జోగి రమేష్ సతీమణిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఏనాడు రాజకీయంగా బయటకు రాని ఆమెపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా చంద్రబాబు తప్పుడు విధానాలను మానుకోవాలని, ఈ ప్రభుత్వానికి ఇంకా ఉన్నది 3 ఏళ్లనని, ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని దేవినేని అవినాష్ హెచ్చరించారు. ప్రజలందరూ గారు కలిసి వచ్చి, ఎందుకంటే మేము గత నెల రోజులుగా మేము చూస్తున్నాం, ప్రతి ఒక్కరు గారు దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొని కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం, ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం మేము వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము ఉంటాం, వాళ్ళతో కలిసి మేము పోరాటం చేస్తాం. మా పిల్లల భవిష్యత్తు డాక్టర్ కళలు కనాలని చెప్పని, అవ్వాలని చెప్పని ఏదైతే మా కళలు ఉన్నాయో దాన్ని నిజం చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అని చెప్పని ప్రతి ఒక్కరు గారు చెప్తున్నారు. ప్రజల పక్షాన ప్రజలతో కలిసి తప్పకుండా ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్తాం. సందర్భంగా
కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వ కక్షపూర్త విధానాలతో 700 సీట్లు కోల్పోయామన్నారు. ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను పూర్తి చేసి అన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భవానీపురం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పశ్చిమ మండల ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 8,480 కోట్ల అంచనా వ్యయంతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, అందులో 7 పూర్తి కాగా 5 కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల ఉచిత వైద్య సేవలు పేదలకు అందుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం 100 రూపాయలకే ఎకరం చొప్పున ప్రైవేటుకు అప్పగిస్తూ విద్యార్థులకు పేద రోగులకు నష్టం చేకూరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కక్షపూరిత విధానాల వల్ల రాష్ట్రం ఇప్పటికే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందని, మొత్తం 2,450 మెడికల్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సర్వేగంగా కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎంఆర్ఓకి మేము మెమోరాండం ఇస్తాము, మీరు విత్డ్రా చేసుకోవాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పని. ఈ విధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎంతవరకైనా కానీ న్యాయపరంగా కావచ్చు అన్ని విధాలు చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఏదైతే 17 కాలేజీల ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ ఆపేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతూనే ఉంటాము. ఈ పోరాటంలోన మేము ఎలాంటి రాజీకి రాము. పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల పరంగా ప్రైవేటీకరణ ఆగేంత వరకు మేము ఈ ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని ప్రజలందరూ తప్పుపట్టారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం మొండిగా గుడ్డిగా వ్యవహరించకుండా ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నిరసన ర్యాలీని నిర్వహించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ తప్పుపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల 2,500 సీట్లను కోల్పోతున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మెడికల్ కళాశాలలు తేవడం వల్ల 70 పీజీ సీట్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలపై 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి 4,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్లు తెరవాలని, వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని కోరారు. ఈరోజు మేము చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి ర్యాలీల మూలంగా ప్రజలకి మెరుగైనటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హయాంలోనే ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చేయకపోతే ఖచ్చితంగా గవర్నర్ గారిని నెలాఖరు కలిసి గవర్నర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కోటి సంతకాలు సమీకరించి 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాల్ని మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాము. అప్పటికీ దిగిరాకపోతే ఒక ప్రజా ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తాము అని చెప్పని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు రవిచంద్ర మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకించారని అన్నారు.
403 మార్కులు వచ్చిన తెలంగాణ బీసీఏ విద్యార్థికి నీట్లో సీట్ వస్తుంది, కానీ మన రాష్ట్ర విద్యార్థికి రావట్లేదు. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఉన్న మిగిలిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పప్పు బెల్లాలాగా ఎకరానికి 100 రూపాయల చొప్పున 35 ఏళ్ల పాటు బినామీలకి దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరిస్తూ ఉంది. ప్రైవేటీకరణ వల్ల నష్టపోయే వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీ వర్గాల విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దేవాలయ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని సామాజిక సమరసత వేదిక నిర్వాహకులను డొక్కా కోరారు. సామాజిక సమరసత వేదిక విజయవాడ ఆధ్వర్యంలో గొల్లపూడిలోని శ్రీ పేరంటాలమ్మ అంకమ్మ తల్లి ఆలయంలో దేవాలయ ప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అందరికీ దక్కాలని, దేవుడి దగ్గర కులాలు మతాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అందరూ దేవుణ్ణి దర్శించుకునే అవకాశం రావాలని ఆకాంక్షించారు. సమాజంలో ఇంకా దళితులను అస్పృశ్యులుగా చూసే మీరు ఎక్కువ మీరు తక్కువ అనే భావన ఇంకా మిగిలి ఉందని, ఈ అస్పృశ్యతను పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేవాలయం దేవుడి దగ్గర అందరూ సమానం అనే భావాన్ని ప్రచారం చేయాలన్నారు. దళితులు 140 కోట్ల మంది భారతీయులు ఒకే భావనతో ఉండాలని పిలుపునిచ్చారు. దేవాలయ ప్రవేశ నిరాకరణ సంఘటనలు కర్నూలు, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలతో సహా రాష్ట్రంలో చాలా చోట్ల ఇంకా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ అస్పృశ్యత నివారణ కోసం చేసిన కృషిని, అంబేద్కర్ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉద్యమంగా కొనసాగించాలని నిర్వాహకులను కోరారు. అభివృద్ధిలోనూ ఇటు ఆధ్యాత్మికతలో అందరం కలిసి ఉన్నట్లయితే దేశంలో ఐక్యత పెరుగుతుంది. దేశం అంతా 140 కోట్ల మంది ఒకే భావనతో ఉంటే బాగుంటుందనేది దీని యొక్క ఉద్దేశం. దీన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి ఇంకా అవసాన దశలో ఇంకా చాలామందికి ఆ అభిప్రాయాలు ఉన్నాయి, ఆ పాత అభిప్రాయాలు ఉన్నాయి. చాలా ఊళ్ళల్లో దేవాలయ ప్రవేశాలను దళితులకు నిరాకరిస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చిత్తూరులో జరుగుతూ ఉన్నాయి, అనంతపూర్లో జరుగుతూ ఉన్నాయి. దీని మీద గుంటూరు లాంటి చోట కూడా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. దీని మీద అందరూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడుకొని ఈ దేశం భవిష్యత్తులో ఇది చాలా ఇంపార్టెంట్, దేశం బాగుండాలంటే అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలి అనే ఒక మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పాడో, అస్పృశ్య నివారణ కోసం ఏ విధంగా అయితే ఆ రోజు ఆ మహానుభావుడు ఎంత కృషి చేశాడో, అంబేద్కర్ గారు ఏ విధంగా పోరాటం చేశాడో అవన్నీ ఒకసారి మననం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. ఇది బాగా జరగాలి, ప్రతి సంవత్సరం దీన్ని ఒక ఉద్యమంగా చేయాలని చెప్పి. అనంతరం సామాజిక సమరసత వేదిక సభ్యులు అరవింద్ మాట్లాడుతూ హిందూ ధర్మం పట్ల సేవ చేస్తూ ఈ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని జరిపే బాధ్యతను తనకు అప్పగించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సంపూర్ణ నిర్మూలనకు అవసాన దశలో ఉన్నామని, దానిని నిర్మూలించుకుందామని, తద్వారా సమరసతో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. త్రివర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎందుకు లేకుండా పోయింది అని అంటే అది చరిత్ర పుటల్లోకి రాలేదు, పాఠ్యాంశాలలోకి రాలేదు. ఈ త్రివర్ణ వ్యవస్థలో ఉన్న ఉత్కృష్టమైన హైందవ ధర్మాన్ని ప్రబోధించే అంశాలు దాంట్లో ఉన్నాయి. అది కూడా చరిత్ర పుటల ద్వారా పాఠ్యాంశాలలోకి తీసుకొని కనుక రాగలిగితే అది ప్రతి పిల్లవాడి మనస్సుల్లోకి వెళ్ళి, ప్రతి కుటుంబంలోకి వెళ్ళి, ప్రతి వ్యవస్థలోకి, ప్రతి సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజ స్థాపన తనకు తానే జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నేను ఈ వేదిక ద్వారా పెద్దలందరినీ కోరేది, జాతీయ స్థాయిలో ఉన్న వారందరినీ కోరేది ఏంటి అంటే ఈ అంశాన్ని పాఠ్యాంశాలుగా తీసుకొచ్చి అందరం కలిసి ఉండాలి అనేటువంటి దాన్ని ప్రబోధించడం జరిగిన రోజు ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమందిపై తాను వ్యవహరించిన తీరు పట్ల విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్కు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీసులో ఉన్నప్పుడు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారని దానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. It resulted into huge social not only sufferings for both A.B. Venkateshwar Rao sir and Kishore sir personally, వాళ్ళ family members ki at a personal level, at a social level. I realized it. నేను వాళ్ళిద్దరికి ఫోన్ చేసి I said sorry to both of them. Man is a social animal. I think it's my duty also to publicly say sorry to both A.B. Venkateshwar Rao sir and Krishna Kishore sir. Sir, please pardon me in your thoughts. I cannot bring back their sufferings. I cannot reduce their suffering in that time period. But maybe as a selfish human being, I am trying to clean my inner conscious. Now going forward, I will, whenever any issue to be examined in my life, in my career 2.0, there are different lenses to examine an issue. But now going forward, while examining any issue, విజయవాడ నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ ఆదివారం కొత్తూరు తాడేపల్లిలోని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తోటలో ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు తెలిపారు. విజయవాడ నగరంలో ఉన్న నాగవంశ కుల పెద్దలు కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్దలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న నాగవంశం కులస్తులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజరాజేశ్వరిపేటలోని ఆంధ్రప్రదేశ్ నాగవంశం సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 16న నిర్వహించనున్న కార్తీక వన సమారాధన కార్యక్రమం కరపత్రాలు, గోడపత్రికలను విజయవాడ నాగవంశం పెద్దలతో ఎర్రబోతు రమణారావు ఆవిష్కరించారు. వనభోజనాల కోసం 10 లక్షల రూపాయల చెక్కును ఎర్రబోతు రమణారావు సంఘం పెద్దలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్దలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న నాగవంశం కులస్తులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సంఘం అభివృద్ధికి, సంఘ నిర్మాణం కోసం భవిష్యత్తు తరాల అవసరాలకు ఏం చేయాలనేది కూటమి ప్రభుత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, బీసీ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దృష్టికి ఏ సమస్యలు తీసుకువెళ్లాలి, సంఘం బలోపేతానికి ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రాజధాని అమరావతిలో స్థలం కేటాయించి భవన నిర్మాణం చేయమని, బీసీ రుణాలు ఇవ్వమని అడిగామని తెలిపారు. వనభోజనాలకు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల్లో ఉన్న నాగవంశ కులస్తులను వనభోజనానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నాగవంశ కుటుంబ సభ్యులు అందరూ వనభోజనాలకు తప్పకుండా రావాలని కోరారు. దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా ఇండివిజువల్గా మా కమ్యూనిటీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వితిన్ వైసీపీలో ఉన్నటువంటి సోదరులను కూడా మేము ఈ వనభోజనాల వరకు ఆహ్వానిస్తాం. మాతో కలిసి వచ్చిన వాళ్ళందరం కూడా కలుపుకొని పోతాం. ఎందుకంటే మా పార్టీ మీటింగ్ కానీ మా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా అయితే వారిని పిలవాల్సింది అవరలేదు కనుక ఇది కేవలం వనభోజనాలు మాత్రమే. ఈ వనభోజనాలకి కుల సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. అందరూ రావాలని కూడా నేను విజయవాడలో ఉన్నటువంటి పెద్దలందరినీ, మా మహిళల్ని, సోదరుల్ని, పిల్లల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. కొత్తూరు తాడేపల్లి ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న గారి తోటలో మరి 16వ తారీఖున కార్యక్రమం చేస్తున్నాం కనుక దాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం కనుక మన డైరెక్టర్లుగా వస్తున్నటువంటి వాళ్ళు కానీ, మన రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నటువంటి పెద్దలు, అలానే మరి పొలిటికల్ లీడర్గా మరి అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తప్పకుండా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా నాగవంశం సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా నాగవంశం సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించడం జరుగుతోందని, ప్రతి సంవత్సరం ఎర్రబోతు రమణారావు వనభోజనాలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రం నలుమూలన ఉన్న నాగవంశీయులందరినీ గుర్తించి మిగతా 15 మంది డైరెక్టర్లు నియమించినందుకు మేము తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నాగవంశీయుల తరపున పూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎరుబోతు రమణ గారు పెద్ద మనసుతో ఇచ్చిన ఈ 10 లక్షల రూపాయలని మేము ఉపయోగించి రేపు 16వ తారీఖున జరిగే వనభోజనాల కార్యక్రమం దిగ్విజయం చేయడానికి నాగవంశం కులం కమిటీలో అందరం సహకారంగా ఉంటామని, వారికి మంచి పేరు తేవడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చూపాలని విజిలెన్స్ శాఖ డీఎస్పీ గోపు రాజీవ్ కుమార్ అన్నారు.
విద్యార్థుల్లో మానసిక శారీరక వికాసానికి దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. శరీర బలం మాత్రమే కాకుండా మానసిక స్థైర్యం కూడా పెంచుకోవాలని, కృషి, పట్టుదల, ధైర్యం ఉంటేనే ఏ రంగంలో అయినా రాణించగలరని అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలై స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న శుభ తరుణంలో కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ పాఠశాలలో స్పోర్ట్స్ ఏ థాన్ 2025 పేరిట క్రీడా పోటీలను నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలను విజిలెన్స్ శాఖ డీఎస్పీ గోపు రాజీవ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీర బలం మాత్రమే కాకుండా మానసిక ధైర్యం కూడా పెంచుకోవాలని, కృషి, పట్టుదల, ధైర్యం ఉంటేనే ఏ రంగంలో అయినా రాణించగలరని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో బహుమతులు, పతకాలు గెలవడం కన్నా పోటీల్లో పాల్గొనడమే ప్రధానమని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో క్రీడలకు, ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే విద్యార్థులు ఒత్తిళ్లకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రతి అపజయం నుండి కొంత పాఠం నేర్చుకోవచ్చని, నూతన ఆలోచన వైఖరిని పెంపొందించుకోవాలని సూచించారు. అంకిత భావాన్ని కలిగి ఉండాలని, ఎప్పుడూ నిరాశ చెందకుండా శాయశక్తులా ప్రయత్నించాలని చెప్పారు. వాళ్ళు కంపేర్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఒక విధమైన ఇదైపోతుంది. వాడు కోతిని బరువు మేమనకూడదు, ఏనుగుని చెట్టు ఎక్కమనకూడదు. బరువు కోతి ఏమో చెట్టు ఎక్కాలి, ఇది దాని ఎక్కాలి. ఎవ్రీబడి యాజ్ యూనిక్ అనమాట. నా చేయాలా ఉంటుంది, ఇది చేయాల. మన ప్రపంచంలో ఎవరి ఫింగర్ ప్రింట్ ఒకలా ఉండదు. ఎందుకంటే ఎవ్రీబడి యూనిక్ అనమాట. ఇవన్నీ ఇంకా చెప్తాం అనుకున్నాను పిల్లలకి అంతా కూడా ఇందాక, కానీ నేను చెప్తే బోరుగా ఉంటుందని. అందుకనే షేక్స్పియర్ అంటాడు, సమ్ బోర్న్ గ్రేట్. అంటే కొంతమంది గొప్పగా పడతారు. అంటే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ. సమ్ అచీవ్ గ్రేట్నెస్. అంటే చిన్నోడు అబ్దుల్ కలాం, చేపలు పుట్టివాడు కొడుకు అబ్దుల్ కలాం అవుతాడు. సమ్ పీపుల్ గ్రేట్నెస్ థర్స్ట్ అప్ అంటే అదేం లేకపోయినా గొప్పడు అంటాం. అలాగనమాట. అందుకని పిల్లలు ఎప్పుడూ కూడా ఎన్ని నేర్చుకుని చెప్పాలి. వాళ్ళకి కూడా చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు ఇందాక చదువుతున్నాను బుక్స్. ఇందాక ఎవడో నాకు పెట్టాడు, బుక్స్ చదివితే గొప్పడైపోతాం అని. చాలా బుక్స్ చదువుతాం ఎవ్రీడే. వెరీషియస్ రీడర్. చాలా బుక్స్ చదివి అయిపోతాం, మన అన్నీ మర్చిపోతాం. బుక్స్ చదివి ఎందుకని అడవాడు మెసేజ్ పెట్టాడు. బుక్స్ చదివేది నాకు జ్ఞాపకశక్తి కోసం కాదు. పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ మాట్లాడుతూ విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించి శారీరకంగా, మానసికంగా, నైతికంగా పోటీ ప్రపంచానికి తగినట్లుగా ఏ విషయంలోనూ రాజీ పడకుండా అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థుల ఎదుగుదలకు మరియు వారి ఉత్తమ భవిష్యత్తుకు పాటుపడుతున్నామని అన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వ్యాయామ శాఖాధిపతి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. గుంటూరు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సుమారు 25 పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి సాయికృష్ణ, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, గవర్నింగ్ బాడీ సభ్యులు తాతినేని శ్రీహరిరావు, విపిఎస్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ మేడా సీతారామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్ స్పిరిట్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మన 50th యానివర్సరీ సందర్భంగా మన సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా విజయవాడ, గుంటూరులో అన్నిటినీ పిలిచి మనం చేద్దాము అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో అందరూ కూడా మెకానికల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందరూ కూడా టీవీ స్క్రీన్స్కి స్టక్ అయిన సందర్భంలో విద్యార్థులందరూ బయటకు వచ్చి ఆటలాడాలి అని, వాళ్ళల్లో మానసిక వికాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మేము ఈ స్పోర్ట్ ఎథాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించడం వల్ల మెరుగైన వైద్యం తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ పారిశ్రామికవేత్త, పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ తెలిపారు. వివిధ సేవా సంస్థల ఆధ్వర్యంలో సమాజంలో ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఉచిత మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, డైమండ్స్, శ్యామ్ నగర్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సమాజంలో నిరుపేదలకు ఉచితంగా వివిధ వైద్య సేవలను అందించడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, డైమండ్స్, శ్యామ్ నగర్ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర హాస్పిటల్, ఎంజే నాయుడు హాస్పిటల్, పలు ప్రముఖ హాస్పిటల్స్ సహకారంతో శ్యామ్ నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విశ్వ హిందూ పరిషత్, నేషనల్ ట్రస్ట్,
ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్ ప్రారంభించారు. స్థానికులు, విజయవాడ నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని వివిధ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా గుండె, మోకాళ్ల సమస్య, కంటి సమస్య, కిడ్నీ సమస్యతో పాటు దంత సమస్యతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా వైద్య పరీక్షల నిమిత్తం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్యామ్నగర్ కాలనీ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తాము మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయటమే కాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. లయన్స్ డైమండ్స్ క్లబ్ నుంచి, మా శ్యామ్ నగర్ కాలనీ బిల్డింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేమందరం కలిపి ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీంట్లో ఆంధ్ర హాస్పిటల్స్ వారు కిడ్నీ, హార్ట్, ఎకో, బీపీ, షుగరు, నెక్స్ట్ వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి టెస్టు ఇవన్నీ కూడా ఆంధ్ర హాస్పిటల్స్ వారు చేస్తున్నారు. అదేవిధంగా ఎంజే నాయుడు గారు ఆర్థో, నెక్స్ట్ డెర్మటాలజీ వారు ఎంజే నాయుడు గారు చేస్తున్నారు. అదేవిధంగా కిరణ్ వాస్కులర్ వారు నరాలకు సంబంధించిన ఈ యొక్క వాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ వెరికోస్ ప్రాబ్లం ఉంటే కూడా కిరణ్ వాస్కులర్ వారు చూస్తున్నారు. అదేవిధంగా విజన్ వాళ్ళు విజన్ ఐ యొక్క టెస్టులు విజన్ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మన డెంటల్ దూహిత డెంటల్ వారు డెంటల్ చేస్తున్నారు. ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా సెంటనరీ సిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ నిమోనియాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నిమోనియా అంటే ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అని వివరించారు. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటి వివిధ రకాల కారణాల వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని తెలిపారు. చిన్నపిల్లలు, 65 సంవత్సరాలు దాటిన పెద్దవారు, షుగర్, కిడ్నీ, గుండె సమస్యలు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో నిమోనియా వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని హెచ్చరించారు. చలితో కూడిన జ్వరం, దగ్గు, కళ్ళ పడటము, ఆయాసం, ఛాతీ నొప్పి, నిస్సత్తువ వంటివి నిమోనియా యొక్క ప్రధాన లక్షణాలని వెల్లడించారు. వైద్యులు శారీరక పరీక్షతో పాటు అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్టులు, ఎక్స్రేల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నిమోనియా పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సో దీని ట్రీట్మెంట్ ఏంటంటే ముఖ్యంగా వైరస్ అయితే కనుక మనకి వైరల్ నిమోనియా లక్షణాలు ఎక్కువ ఉంటే కనుక దానికి మనం మెయిన్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామండి. అంటే దగ్గు, ఆయాసం ఇవి తగ్గడానికి వాటికి సపోర్టివ్గా ఇస్తూ ఉంటాం. లైక్ ఆయాసం ఉన్న వారిలో ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వటము, ఆక్సిజన్ తగ్గితే లేదా ఎన్ఐవి సపోర్ట్, నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ అంటాము. అవసరమైనప్పుడు వెంటిలేటర్ సహాయం కూడా అందించాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అదే బ్యాక్టీరియా చూసుకున్నట్టయితే మనకి యాంటీబయాటిక్స్తో దాన్ని మనము నయం చేసుకుంటామండి. వారిలో కూడా ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు మనకి ఆక్సిజన్ సహాయం తీసుకుంటూ ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. టీబీ అయితే అగైన్ మనం 6 నుంచి 9 నెలల మందులు వాడతాము. సో ముఖ్యంగా జనాల్లో ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే నెమ్ము ఒకసారి వస్తే జీవితాంతం ఉండిపోతుందేమో మనకి అనే ఒక చిన్న మూఢనమ్మకం ఉంటుందండి. సో నెమ్ము అంటే ఏమీ లేదు, ఇందాక నేను చెప్పినట్టు ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్. మిగతా భాగాలకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వస్తే కొన్ని రోజులు మందులు తీసుకుంటే ఎలా తగ్గిపోతుందో దీనికి కూడా అట్లనే తగ్గిపోతుంది. పూర్తిగా నయమే జబ్బే. ఎక్కువగా విపరీతంగా విచ్చలవిడిగా వాడటం వల్ల మన దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రమాదకర స్టేజ్లో వస్తున్నారు. సో అలాంటివి నివారించడానికి మనకి ఎప్పుడైతే ఈ జ్వరము, దగ్గు, ఆయాసం ఇవి వచ్చినాయో మొదటే మనకి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఊపిరితిత్తులు కనుక పరీక్ష చేయించుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాగే మన సెంటనీ సిటీ హాస్పిటల్ నందు 5 పల్మనాలజిస్ట్ గ్రూప్ ఉండటం వల్ల మనకి విజయవాడలో ఎక్కడా లేనటువంటి అన్ని సదుపాయాలు, బ్రాంకోస్కోపీ కానీ, థొరకోస్కోపీ కానీ, ఏ ప్రొసీజర్ అన్నా హై ఎండ్ ప్రొసీజర్ దేనికైనా సరే మనం అన్ని విజయవాడలో ఇక్కడే మనం చేసుకునే విధంగా ఏర్పడినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిమోనియా ఉన్నటువంటి వాళ్ళల్లో సాధారణంగా మెయిన్గా ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన దగ్గు, తెమడ పడటం, జ్వరం రావటం, ఆయాస పడటం ఇలాంటివి సాధారణంగా చూస్తూ ఉంటాము. సో ఎర్లీ స్టేజెస్లో కనుక మీ దగ్గర ఉండే డాక్టర్ని సంప్రదించినట్టయితే దాన్ని ఈజీగా మనం మందులతోనే క్యూర్ చేయొచ్చు. లేదంటే అది క్రమేణా పెరిగి లేదంటే హాస్పిటలైజేషన్ ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.